వాము ఆకులు, అజ్వాయిన్ లీవ్స్, వీటిని తెలుగులో వాము ఆకు లేదా ఓమం ఆకు అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని సాధారణంగా వంటకాల్లో, హోమియోపతిక్ మందుల్లో మరియు ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తారు. వాము ఆకుల ముఖ్యమైన ఉపయోగాలు ఇవే. వాము ఆకు ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మొదటి ఉపయోగం, జీర్ణ సమస్యలకు ఔషధంగా. వాము ఆకులలో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. వాంతులు, అజీర్ణం, బ్లోటింగ్, యాసిడిటీ వంటి సమస్యలకు ఇవి ఉపశమనం ఇస్తాయి. రెండవ ఉపయోగం, శ్వాస సంబంధిత సమస్యలకు. వాము ఆకులు శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తాయి. దగ్గు, అస్తమా, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలకు ఉష్ణతను ఇచ్చి ఉపశమనం కలిగిస్తాయి. మూడో ఉపయోగం, వేదన నివారణ, పెయిన్ రిలీఫ్. ఆకుల కషాయాన్ని తయారు చేసి దాన్ని నొప్పి ఉన్న ప్రదేశానికి పూస్తే వాపు, మగత, కీళ్ల నొప్పికి ఉపశమనం లభిస్తుంది. నాల్గవ ఉపయోగం, ఇన్ఫెక్షన్ల నివారణ. వాము ఆకులలో యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి. వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగడం వల్ల శరీరంలోని హానికరమైన బాక్టీరియాలు తొలగిపోతాయి. ఐదవ ఉపయోగం, బొబ్బలు, తేలుకాటు, దోమకాటు. ఆకుల రసాన్ని కాటు మీద రాస్తే కాలినట్టుగా ఉండే ఇరిటేషన్, వాపు తగ్గుతుంది. ఆరవ ఉపయోగం, మెదడు ఆరోగ్యానికి. వాము ఆకుల వాసన నాడీ వ్యవస్థను శాంతపరిచేలా పనిచేస్తుంది. ఇది మైగ్రెయిన్, తలనొప్పి వంటి సమస్యలకు కొంత ఉపశమనం ఇస్తుంది. ఏదో ఉపయోగం, ఆహార రుచిని పెంచేందుకు. వాము ఆకులు వంటల్లో కలిపితే మంచి వాసన, రుచి వస్తుంది. ఇవిలు, పకోళ్లలో తరచుగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వాము ఆకులను ఉపయోగించే కొన్ని మార్గాలు తెలుసుకుందాం. వాము ఆకుల టీ. ఆకులను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు. పేస్టుగా తయారు చేసి దగ్గు లేదా తలనొప్పికి శరీరంపై రుద్దవచ్చు. చట్నీగా, ఆకులను పుదీనా లాగా చట్నీగా వాడవచ్చు. వంటల్లో పకోడీ లేదా పరాటాలో కలిపితే చక్కని రుచి వస్తుంది. చివరగా ఈ ఒక్కటి వినండి, వాము ఆకులను మితంగా వాడాలి. ఎక్కువగా వాడితే అసిడిటీ లేదా ఇతర అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.